తనుగా చేయకపోయినా, నేను కులం మనిషిని కాదని చెప్పినా సరే, మొన్నటిసారి మాత్రం ఇంటర్నల్ గా కులానికి సంబంధించి జాగ్రత్తగా స్కెచ్ వేశాడు ఆయన. ఇప్పుడు మీకు దీని ఇంపాక్ట్ చాలా చోట్ల కొంతమంది ఈవేళ ఉన్నటువంటి ఇతర పార్టీలో ఉన్న కాపు నాయకులు కూడా అట్లాక్కెళ్ళినటువంటి ప్రయత్నం జరిగింది. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగినటువంటి వ్యవహారం కాదు. నేను చెప్పినట్టు ఈ టెంపర్మెంట్, ఓనర్షిప్ సిండ్రోమ్ వల్ల జరిగినటువంటి. అయితే ఇది తెలుగుదేశం పార్టీ ఉపయోగించుకుంది, లబ్ధి పొందింది. కానీ తెలుగుదేశం ఇవాళ కొత్తగా పుట్టిన పార్టీ కాదు, లాంగ్ స్టాండింగ్ పార్టీ. ఇట్లాంటి ఎన్నో చూసింది. ఇప్పుడు మాదిగలకు సంబంధించిన ఓన్ చేసుకోవడం, కాపులకి ఓన్ చేసుకోవడం, ఒకప్పుడు రెడ్లని ఓన్ చేసుకున్నది, ఇట్లా రకరకాల ప్రయత్నిస్తుంటది. అంటే ఈక్వేషన్స్ మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి కమ్మ కాపు కాంబినేషన్, ఒకసారి కమ్మ రెడ్డి కాంబినేషన్, ఒకసారి కమ్మ మాదిగ కాంబినేషన్, ఇట్లాగా అన్ని రకాల కాంబినేషన్స్ తో బీసీ కాంబినేషన్ ఎప్పుడు ఉంటది. బీసీ అనేది దానికి వెన్నుదన్ను, మిగతా అన్ని నడుస్తూ ఉంటాయి. ఆ విధంగా అది లబ్ధి పొందుతూ వచ్చింది. దాని అవగాహన ఉంది దానికి. రేపొద్దున ఇప్పుడు 2014లో కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం వల్ల వచ్చినటువంటి వాళ్ళు 2019లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే వెళ్ళిపోయారా లెక్క ప్రకారం? కానీ విడిగా వెళ్ళిన వాళ్ళకి ఆ రోజున పవన్ కళ్యాణ్ ఎవరిని గెలిపించద్దు అన్నాడు? జగన్ గెలిపించద్దు అన్నాడు కదా.